హలో గైస్, వెల్కమ్ టు రెడ్డి పిల్ల 929. సో ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు. సో మేమైతే మార్నింగ్ అయితే లేచి రెడీ అయితే అయినాం అండ్ బోనం అయితే రెడీ అయితే చేశాను మా మమ్మీ. సో నేనైతే ఇక్కడ దేవునికి అయితే పూజ చేసేసి అలా కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నా. ఫుల్ గాలి వచ్చుట్లా దీపం అయితే చల్లారిపోయింది. సో ఇక్కడైతే చూస్తారు కదా, పూజలు అయితే మంచిగా చేసేసిన పూజ అయితే చేసేసినాక శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం సశుభ్రజనం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్న ప్రశాంతే అన్నట్టు చేసేసిన దేవునికి పూజ అయితే చేసేసిన. అండ్ ఇక్కడైతే దేవునికి పూజ చేసేసినాక ఇప్పుడైతే బోనాలు అయితే రెడీ చేయాలి కదా. సో ఇక్కడ బోనాలు అయితే రెడీ చేస్తున్నాము. మమ్మీ అయితే సో కొంచెం బయటకి అయితే వెళ్ళింది. సో నేను అలా కొంచెం వీడియో తీద్దాం అనేసి వచ్చినాను. సో మా తమ్ముడు చూడండి ఎట్లా చూస్తున్నాడు ఫోను. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చి ఫోన్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడ మా నాన్నమ్మ అయితే బట్టలు అయితే తెలుతుంది. సో స్నానం అయితే చేద్దామనేసి రెడీ అయితే ఉంది. మా నాన్నమ్మ బట్టలు అయితే తీసుకుంటుంది. సో చూస్తారు కదా మా హస్బెండ్ అయితే, నేను మా హస్బెండ్ అలా కాసేపు అయితే చూస్తారు కదా, ఇంకా బోనాలం తీసుకుపోదామనేసి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సో మా అన్న మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే మామిడి ఆకులు అయితే పెట్టారు. సో మామిడాకులు అయితే పెట్టేసినాక సో ఈరోజు అయితే నాకైతే ఎంత అంటే అంత ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ అండి. సో మా అమ్మాయి అయితే పొద్దున అయితే లేచేసి సో వాకిలు అయితే ముగ్గు అయితే వేసేసింది. సో చూసారు కదా, మన ఫెస్టివల్ అంటేనే నాకైతే ఇదైతే నా ఇష్టమైన, చాలా అంటే చాలా ఇష్టమైన ఫెస్టివల్ నాకు ఇది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, మా ఇంకొక డోర్కి కూడా మా అన్న అయితే మామిడాకులు అండి పెట్టేసిండు. సో పెట్టేసినాక ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా బోనాలు ఇంకా మమ్మీ రెడీ చేసి అలా నేను బోనం ఎత్తుకోవాలైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. సో చూస్తారు కదా, ఇక్కడ మా నాన్నమ్మ అయితే ఇక బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. సో మా నాన్నమ్మకి దేవుడు వస్తుంది అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టినాక దేవుని పూజ అయితే చేసినాక సో ఇక్కడ చూస్తారు కదా, సో పూజ అయితే చేసినాక ఇప్పుడు మా నాన్నమ్మకి అయితే దేవుడు వస్తుంది అనమాట. చూడండి. సో మా నాన్నమ్మకైతే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక కూడా ఈ దేవత అనేది మా నాన్నమ్మకైతే వస్తుంది. బోనాల పండుగ అప్పుడు వస్తుంది. సో మా నాన్నమ్మ అయితే చూస్తారు కదా, ఇక్కడైతే దేవునికి అయితే దండం పెట్టుకొని చూస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతుంది. కొంచెం మా నాన్నమ్మకైతే స్టార్ట్ అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు. సో మీకైతే అలా చూపిద్దాం అనేసి కొంచెం అయితే నేనైతే వాయిస్ అయితే పెట్టినాను. సో ఎక్కువ పెడితే బాగుండదు అనేసి నేనైతే లైట్గా అయితే పెట్టినాను. సో ఇప్పుడైతే చూస్తారు కదా, నైట్ టైంలో ఇదైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది నాకైతే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన నేను. సో ఇక్కడ చూస్తారు కదా, లైటింగ్ మొత్తం ఫోకస్ అయితే ఎలా పెట్టిర్రో నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో చూస్తారు కదా, ఇక్కడైతే చాలా అంటే మన బొడుప్పల్కి ఫేమస్ టెంపుల్ ఇది అనమాట. సో ఇది బంగారమేసమ్మ టెంపుల్. మనం అనుకున్నది మంచిగా జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే చూస్తారు కదా, అందరూ బొమ్మలు, ఐస్ క్రీము, పాప్కార్న్ ఇవన్నీ తినడానికైతే అందరు అలా సరదాగా ఫ్యామిలీతో అయితే అందరూ వచ్చారు. సో రష్ అయితే ఫుల్ ఉన్నది. చూస్తారు కదా, ఇక్కడ ఈ టెంపుల్ చూడండి, లైటింగ్ ఫోకస్కి బయట చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. లోపలికైతే వెళ్తానైతే ఆ అమ్మవారి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే చిన్న పిల్లలకి బొమ్మలు అవి ఇవి కొనిస్తున్నారనమాట. సో ఇక్కడ గేమ్స్ కూడా చాలా అంటే చాలా పెట్టారు. సో నేను అలా కొంచెం వీడియో తీసాను, ఎక్కువ తీయలేదు. ఇప్పుడు చూస్తారు కదా, అందరు బొమ్మలు కొనుక్కొని పోతుర్రు పిల్లలకి. మా రిషికి కూడా నేనైతే చాలా అంటే చాలా బొమ్మలు కొనుక్కొచ్చిన తెలుసా. మా మమ్మీ కొనిచ్చింది అనమాట మా రిషికి అయితే బొమ్మలు. అండ్ ఇక్కడ తీసుకుంటుంది మా మమ్మీ. సో నేను సైడ్కి అయితే ఉండి వీడియో అయితే తీస్తున్నాను. సో మేమైతే ఇంటికైతే సో అలా అయితే మా రిషికి అయితే మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బొమ్మలు కొనిచ్చింది. మా మమ్మీ చూస్తారు కదా, బండిలు, గుర్రంలు అండ్ డప్పులు అన్నీ కొనిచ్చింది మా రిషికి అయితే.
సో మా రిషి అయితే ఈ బొమ్మలను చూసి ఫుల్ హ్యాపీగా అయ్యిండు మా రిషి అయితే. అండ్ ఈ బొమ్మలు వచ్చేసి అయితే మాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి, మా రిషి కూడా నచ్చినాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ డిజైను, ఈ అమ్మవారి రూపము, పోతరాజు రూపము చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఎక్కడికైనా కానీ టైం 7:30 అవుతుంది, అయినా కానీ ఈ టైంలో కూడా ఇంత రష్ ఉన్నారు కదా. అంటే 7:30 అంటే ఏంది టైం అనుకుంటారా? అంటే నార్మల్గా బోనాలు చేసినాక నార్మల్గా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడైతే నాకైతే మా అన్నయ్య అయితే బోనం అయితే తీసుకొచ్చి నాకైతే ఎత్తిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బోనం ఎత్తినాక నాకైతే చాలా అంటే చాలా భయమైంది. సో అక్కడికైనా కానీ చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అనిపించింది. అండ్ చాలా అంటే చాలా ఫీల్ అనిపించింది. అండ్ కొంచెం క్రాస్ ఉందనేది మా హస్బెండ్ అయితే చెప్పిండు మా అన్నయ్యకి. సో మా అన్నయ్య అయితే దాన్ని సెట్ చేస్తుండు. సో నైట్ టైంలో మామల్లుడు చూస్తారు కదా ఎలా ఉందో జోరుదార్ అన్నట్టు మొత్తం మా అన్నయ్య మా రిషిని అయితే ఎత్తుకొని మొత్తం డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా, అక్కడ అమ్మవారి ముందట డీజే సాంగ్స్ అబ్బబ్బబ్బ ఏమన్నా ఉన్నదా. నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపించింది. ఈ అందరు ఎక్కడెక్కడో బాయ్స్ అండ్ కొంతమంది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎగిరిర్రు. అండ్ కొంతమంది ముందర పోతరాజు వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే వీళ్ళు చిన్న చిన్న బాయ్స్ వీళ్ళందరూ వేస్తున్నారు అనమాట డ్యాన్స్. అందులో మరి చిన్న బంగారం కూర్చొని డ్యాన్స్ ఎత్తున్నాడు అక్కడ. సో ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఫొటోస్ డ్యాన్సెస్ కూడా వేస్తున్నారు. అండ్ నేను బోనం ఎత్తుకున్న అయితే ఇక్కడైతే చూస్తారు కదా, ఇది టెంపుల్ దగ్గర ప్రదక్షిణాలు అయితే చేయాలి కదా. సో ఇక్కడ చూస్తారు కదా, ప్రదక్షిణాలు చేసినాక మేమైతే చూడండి ఎంత అసలు నాకైతే చాలా అంటే చాలా భయం అయింది. అండ్ ఆ గాలికి ఆ దీపం కూడా సరిగ్గా ఉండలేదన్నమాట. సో ఇక్కడ చూస్తారు కదా, నాకైతే ఇప్పుడు మేమైతే ఇక్కడ రోడ్ మీద నుంచి అయితే వస్తున్నాము. అండ్ అక్కడెక్కడ వీడియోస్ కొంచెం అటు ఇటు అయినాయి. సో ఇక్కడ చూస్తారు కదా, లోపల అయితే ఎంత రష్ అంటే అంత రష్. కానీ మనం అనుకున్నది అయితే కంపల్సరీ జరుగుతుంది అన్నమాట. సో మీరు కూడా మీ మొక్కులని మొక్కుకోండి అండ్ అనుకున్నది జరుగుతుంది, అన్నీ సక్సెస్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, మేము మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే నాకైతే చాలా అంటే చాలా భయమైంది. బోనము ఎత్తుకుంటే కొంచెం క్రాస్ అనిపిస్తుంది, అసలు చాలా భయమైంది. అండ్ ఇక్కడ చూస్తారా కదా, మన నైట్ టైంలో పోతరాజులు ఉన్నారు కదా. సో ఇక్కడ పోతరాజులు అయితే డ్యాన్స్ చేస్తారు. మా మీదకైతే చాలా అంటే చాలా మీద ఉరికొచ్చేసారు. చాలా అంటే చాలా భయమైంది నాకైతే. ఇక్కడ చూస్తారు కదా, ఈ ఇద్దరు పోతరాజులు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. వేషాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, చూడండి ఈ పోతరాజు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. కానీ ఆ ఫేస్ చూస్తేనే నాకైతే చాలా అంటే భయమైంది. అండ్ ఇక్కడ అయితే ఫుల్ రష్, అసలు బండిలు పోవడానికి ఏది పోవడానికి కూడా వీలు లేదు అసలు. అండ్ ఇక్కడ చూడండి అబ్బాబ్బాబ్బా ఏం రష్ ఉన్నారు కదా. సో ఇక్కడైతే పోతరాజులు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తారు కదా. సో ఇది 1 ఇయర్కి ఒక్కసారి వస్తుందని వాళ్ళు హ్యాపీనెస్. అండ్ పక్కన ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరూ హ్యాపీ. అండ్ మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచుతారు. అండ్ నేనే హ్యాపీగా ఉండడం నాకు నచ్చదు కదా. నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి కదా. సో నేను ఒకదాన్ని చూస్తే సరిపోదు కదా, మీ అందరికి కూడా చూపించాలి అసలు నేనేం చేసిన, మా బోనాలు ఎలా జరిగినాయి అని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా నేనైతే. సో చూడండి ఈ పోతరాజులు అయితే ఎలా చేస్తున్నారో, ఎలా కొడుతురు చూడండి. నాకైతే చాలా అంటే చాలా భయమైంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా పోతరాజు ఎలా బెదిరిస్తున్నాడో, అమ్మో నాకైతే చాలా భయమైంది. ఇప్పుడు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తారో చూడండి, వినండి చూడండి.
విన్నారు కదా. అండ్ నేనైతే కొంచెమే అయితే వీడియో అయితే నార్మల్గా సౌండ్ అయితే పెట్టినాను, ఎందుకంటే ఎక్కువ అయితే పెట్టొద్దు, నార్మల్గా కొంచెం అయితే పెట్టినా నేను. అండ్ ఇక్కడ చూడండి ఎట్లా నువ్వా నేనా అన్నట్టు పోటీ పెట్టుకొని అయితే పోతరాజులు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అమ్మమ్మమ్మ ఇక్కడ చూడండి చిన్న చిన్నగా దీపాలు పట్టుకొని అమ్మవారిలాగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అండ్ ఆంటీలు అని ఎవరో వీళ్ళు నాకు తెలియదు. సో వీళ్ళైతే చిన్న చిన్న దీపాలు పట్టుకొని అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. సో డ్యాన్స్లు అయితే ఇక్కడ వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక్కటే అమ్మవారి లాగా అందరూ ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఉంటే అవి హెయిర్ ఇరబోసుకొని అందరూ అలా ఉంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా డ్యాన్సులు వేస్తుంటే అందరూ ఒకటే శారీ కట్టుకొని చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా చూసి ఈ ఒక్క అమ్మవారిని చూసి మనము మొత్తం నేను ఒక్కదాన్ని చూసే సరిపోదు కదా, మీకు కూడా చూపించాలి నేను ఏం చేసిన, అసలు నేను ఎంత కష్టపడ్డా వీడియో తీయడానికి అనేసి మీ అందరికీ చూడాలి కదా, చూడండి. సో ఇప్పుడైతే వీళ్ళు చూస్తారు కదా దీపాలను చూపించుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. అక్కడ చూడండి స్ట్రైట్గా మా ఋషి అయితే అక్కడ ఉన్నాడు, చూస్తారు కదా. నేను ఇక్కడ వీడియో తీస్తున్నా, మా ఋషి అక్కడ ఉన్నాడు. ఏందో ఈ క్షణాల్లో నాకైతే వీడియో అయితే కొంచెం షేక్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఎంత మంచి ఒక్కటే స్టెప్పు, అందరు ఒక్కటే స్టెప్పు వేస్తే చాలా అంటే చాలా బాగుంది. మా రిషి చూడండి ఎలా ఉన్నాడో, ఈ గుంపులో మా రిషి ఎలా ఉన్నాడో చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, అబ్బాబ్బాబ్బాయి ఏమన్నా డ్యాన్స్ చేస్తారా నాకు అనిపిస్తుంది. అబ్బాబ్బా వీళ్ళకైతే ఒక్క కాళ్ళు అయితే నొప్పి లేవా అనిపిస్తాయి. చూస్తారు కదా ఎంత జనం అయితే ఉండి డ్యాన్సులు చూస్తారో, నాకైతే చాలా అంటే చాలా అమ్మమ్మో నాకైతే వీడియో తీయడానికి చాలా కష్టమైంది. సో మా హస్బెండ్ అయితే ముందుకైతే తోలిచ్చి నేనైతే వీడియో అయితే తీసినాను. మన బోడుపల్లి బోనాలు చూసి అయితే మీరందరు సంబరపడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, గంట కొట్టుడు అయితే మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి.